ఎక్కడున్నాడు? ఎట్ సైడ్ ఉన్నాడు? ఎక్కడున్నాడు? కనిపించట్లే అసలు. ఇతనే నా ఫ్రెండ్, ఓకేనా? హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి. అతను ఏం చెప్తుండు? బాయ్, గుడ్ బై, బాయ్. బాయ్ ఎందుకు చెప్తుండు? మీతో మాట్లాడడం లేదా? బాయ్ ఎందుకు చెప్తున్నారు అతనికి? చలో మళ్ళీ వస్తాడు ఈసారి, ఓకేనా? బయటికి రా. హాయ్, అందరు బాగున్నారా? బాగుండండి. బాగున్నారు అందరూ అని అడుగుతుండు. ఓకే, బాగుండండి అయితే. హాయ్. ఏం పేరు నీ పేరు? దగ్గరేనా? వస్తున్నావు. ఏం పేరు నీ పేరు? నేను చెప్పా. నేను చెప్పా కాదు, మీకు అందరు తెలుసుకోవాలని ఉందా ఏం పేరు? పిల్లల కోసం చెప్పు. ఏం పేరు నీ పేరు? నీకేం అవసరం? నాకేం అవసరం కాదు, నేను నిన్ను పిలవాలి కదా ఏదో ఒక పేరుతోని. నీ పేరు ఏంది? చెప్పనా? చెప్పు. మరి నీ పేరేంటి? నా పేరు నీకెందుకు? మరి నా పేరు ఎందుకు? సరే, నీ పేరు పిల్లలందరికీ తెలియాలి కాబట్టి నా పేరు నీకు చెప్తున్నా. నా పేరు సంజీవ్. అవునా? అవును. ఆ పేరుకి అర్థమేంటి? పేరుకి అర్థము అవి కాదు, నన్ను మా మమ్మీ వాళ్ళు పిలవడానికి ఒక పేరు పెట్టారు, అది ఆ పేరు సంజీవ్. సరే, ఇప్పుడు నీ పేరు చెప్పు. ఓకే, చెప్పు నీ పేరు. నా పేరు చెప్పనా? చెప్పు. నా పేరు అన్ని దీర్ఘాలు తీయకు, ఖాళీ నీ పేరు చెప్పు. ఏం పేరు? ఓకే, చెప్తా. చెప్పు. నా పేరు అలా నోరు మోయకు. సరే, లాస్ట్ టైం ఒకసారి అడుగుతున్నా, నీ పేరు ఏం చెప్పు, దీర్ఘం తీయకుండా చెప్పు. ఓకే, నా పేరు చాలా బాగుంటుంది అని చెప్తా. నీ పేరు చాలా బాగుంటుందని చెప్తున్నావా? సరే, నీ పేరేంది? నీ పేరు చాక్లెటా? నవ్వకండి. అట్లాంటి పేరు పెట్టుకుంటే నవ్వకుండా ఇంకేం చేస్తారు? ఏం పేరు నీ పేరు? చాక్లెట్. ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? నువ్వు దీనికి షాక్ అవుతావా? మా తమ్ముడి పేరు చెప్పనా? నీ తమ్ముని పేరేంది? బిస్కెట్. ఇవేం పేర్లు? మీ ఇంట్లో తిండి కోసమే ఉంటాయి ఆ పేర్లన్నీ? అందరికీ ఎలా ఉంటుంది. మా అమ్మ పేరు చెప్పనా? సరే, మీ మమ్మీ పేరు చెప్పు. లాకెట్. ఇదేం పేర్లు? అసలు ఎవరైనా పేర్లు ఇవి పెట్టుకుంటారా? మా డాడీ పేరు చెప్పనా? మీ డాడీ పేరేంది? రాకెట్. ఇవన్నీ మంచిగా. మీ ఇంటి పేరు ఏంది? ఇంకా మా ఇంటి పేరా? దగ్గర చెప్తా. ఆమ్లెటా? నీ పేరేమో చాక్లెట్, మీ తమ్ముని పేరు బిస్కెట్, అవును. మీ మమ్మీ పేరేమో లాకెట్, అవును. మీ డాడీ పేరు రాకెట్. ఓ, ఆ సౌండ్ చేయాలా? రాకెట్. ఓకే. మీ ఇంటి పేరు ఆమ్లెట్. గుండ్రంగా ఉంటుంది కదా. సరిపోయింది మీ ఇంటి పేర్లన్నీ. ఓకే, ఇదంతా కాదు కానీ ఒక క్వశ్చన్. ఓకే. నీ ముక్కు ఎందుకు అట్లుంది? ఏమైంది? నా ముక్కు గురించి అడిగకన్నా నేను చెప్పనా? ఎందుకు ఏమైంది నీ ముక్కుకి? అదిగో అక్కడ ఉన్నాడు కౌశిక. అతను ముక్కు మీద గుద్దాడు. కౌశిక్ ఎందుకు నిన్ను కొట్టాడు ముక్కు మీద? నా ముక్కు బాగుంటుంది గుద్దాడు. ఎందుకు అట్లా కొట్లాడుకోవద్దు కదా. ఓకే అన్నయ్య. సరే కానీ అసలు ఎందుకు వచ్చినావు నువ్వు VBSకి? నేనా? నువ్వే. ముందు ఈ పిల్లలు ఎందుకు వచ్చారో చెప్పండి. పిల్లలు అందరూ సరే, పిల్లలు మీరు అందరు ఎందుకు వచ్చారు? దేనికోసము? కానే కాదు, వీళ్ళు రస్నా కోసం స్నాక్స్ కోసం వచ్చారు. రస్నా కోసం స్నాక్స్ కోసం వచ్చిరా మీరు? మరి దేనికోసం వచ్చిరు? వాళ్ళు రస్నా కోసం స్నాక్స్ కోసం రాలే అంట, దేవుని కోసం వచ్చిరంట. అవునా? అవును. నేను మాత్రం స్నాక్స్ కోసం వచ్చాను. అందరు నీలాగా ఉండరు కదా. అదిగో అక్కడ స్నాక్స్ పెడుతున్నాను, వెళ్తున్నా. వద్దు, ఆగు, మాట్లాడు, పిల్లలతో మాట్లాడు ఫస్ట్. నేను వచ్చేసానన్నయ్య, బాయ్ అన్నయ్య, వెళ్తున్నానయ్య. అయ్యా, అరే రస్నా తాగడానికి పోయిండు, రస్నా తాగి మళ్ళీ వస్తాడంట, ఓకేనా? అయ్యా,
హాయ్ హాయ్ పిల్లలు. హాయ్. ఆయన నీ పేరేంటిది? నా పేరు బన్నీ. నీ పేరు బన్నీయా? బంటి. నీ పేరు బంటియా? ఓకే. ఏంది నువ్వు వీబీఎస్కి వచ్చినావా? అవునన్నా, వీబీఎస్కి వచ్చావు. ఓకే. వీబీఎస్ ఎట్లుంది నీకు? మంచిగా అనిపిస్తుందా? చాలా బాగుందన్నా. ఓకే. వీబీఎస్లో నువ్వు ఏం నేర్చుకున్నావు? సాంగ్స్ నేర్చుకున్నా, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నా, బైబిల్ స్టోరీ నేర్చుకున్నా, మెమరీ వర్స్ నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నానన్నా. ఓకే. నీకు నచ్చిన యాక్షన్ సాంగ్ ఏంటి? నాకు నచ్చిన గాడి గాడి రైలు గాడి 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 రైలు గాడి. ఓకే. ఇప్పుడు ఒకసారి మీకు ఏ ఇష్టమైన సాంగ్ ఏంటిది? మీకు కూడా అదే సాంగ్ ఇష్టమా? ఓకే. మా పిల్లలకు కూడా అదే ఇష్టం అంట. అవునా? ఓకే. నాకు కూడా చాలా ఇష్టం అన్నా. ఓకే. ఓకే. మరి ఓకే. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా? అవును. నాకైతే బాధగా ఉందన్నా. ఏమైంది? నీవు ఎందుకు సాడ్గా ఉన్నావు? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడన్నా. వాడు ఎప్పుడు నన్ను బాధ పెడుతుంటాడన్నా. వాడు నాతో పాటు వీబీఎస్కి వచ్చాడు. ఇక్కడ ఉంటాడన్నా. ఓకే. నీకు ఒక ఫ్రెండ్ వచ్చిండు, అతను నేను బాధ పెడుతుండా. ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు? వాడి పేరు ఏం పేరు? అయ్యా ఏం ఎతుకుతున్నావు? ఏం పేరు చెప్పు. అంటే వాడి పేరు చెప్తే వాడు కొడతాడేమో అటు ఇటు చూస్తున్నానన్నా. ఏం కొట్టట్లే, చెప్పు నీ పేరేంటిది? వాడి పేరు చాక్లెట్ అన్నా. అయ్యా, ఆయన ఫ్రెండ్ పేరు కూడా చాక్లెటే అంట. ఇక్కడ ఎవరు నా గురించి మాట్లాడుతున్నారు? ఎవరు? అయ్యో. నా గురించి ఏం మాట్లాడుతున్నాను? వచ్చాడన్నా, వీడేనన్నా ఫ్రెండ్, వీడే. ఏంటి ఏంటి? ఏం లేదు. నా గురించి ఏం చెప్తున్నాను వీళ్ళందరికీ? ఏం చెప్తలేను. నేను స్నాక్స్ రసన తేవడానికి వెళ్తే నా పేరు చెప్తావా? చాక్లెట్ బంటిని ఏమనకు, ఒక్క నిమిషం ఆగు. అతను నీ గురించి మరి చెప్తున్నాడు. ఓకే, చెప్పాను. ఓకే. ఏం చెప్తావు? అన్నా, ఆ. వీడిని కొంచెం దూరం జరగమన్నా. నేను వెళ్ళు, నేను కొట్టానంటే నువ్వు బౌండరీలో పడతావు. సరే, కొంతసేపు ఆగు. చాక్లెట్ ఏం చెప్తుందో విందాం, ఓకేనా? ఓకే, చెప్పు బంటి. అన్నా, మరి ఏం చెప్తున్నావు? అన్నా, వీడు కొట్టడానికి వస్తున్నాడన్నా. బంటి కొట్టకు. బంటి ఎందుకు కొడుతున్నావు? ఓకే. అన్నా, వీడు చాలా మంచోడే. చాలా మంచోడంట. అంతే, చెప్పింది అయిపోయింది. కానీ కానీ వీడు మరి కానీ ఏంటి? ఇంకా కానీ ఏంటి? వీడు అందరినీ కొడతాడు, తిడతాడు, బూతులు మాట్లాడతాడు, మమ్మీ డాడీ మాట వినడు, అన్ని పిచ్చి పిచ్చి చేస్తాడట. ఏంటిది? చాక్లెట్ అంట కొడతాడు, తిడతాడు, మమ్మీ మాట వినాడు, సండే స్కూల్కి రాడు, వీబీఎస్కి రాడా? వీడు అందరినీ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, కొడతాడు, సైకిల్ కొడతాడు. నాకు వచ్చే కోపానికి ఇంకా అందే అయినతే వీళ్ళు చంపేస్తాను. మొబైల్ గేమ్స్ ఆడతాడన్నా, ఎప్పుడు మొబైల్ చూస్తుంటాడు. అమ్మో, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నానని ఆయన. చాక్లెట్ బంటిని ఏమనకు, ఓకేనా? బంటిని గురించి చెప్తుంది కదా. నేను ఓన్లీ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడతాను, పబ్జీ ఆడతాను, అంతే అన్నయ్య. పబ్జీ ఫ్రీ ఫైర్ ఆడతాడంట చాక్లెట్ ఖాళీ. అంతే అన్నయ్య, ఇంకేం చేయనన్నయ్య. మరి అబద్ధాలు ఎందుకు ఆడతావు? ఏంటన్నయ్య? పబ్జీ ఫ్రీ ఫైర్ కాలిది తప్ప అబద్ధాలు కూడా ఆడతావంట కదా, ఎందుకు ఆడతావు? బంటి, అప్పుడు ఎప్పుడు 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 అబద్ధమే చెప్తాడు. బంటి, నీ సబ్బు స్లోయా ఏంటి? ఎందుకు మరి నా గురించి అన్న అబద్ధాలు చెప్తున్నాడు? ఆ సబ్బుతో మూతి కడుక్కోవచ్చు. నువ్వు నా గురించి ఏమైనా చెప్పావు అనుకో, ఇప్పుడు బాగుండదు. వెళ్ళిపో అన్నా. కొడితే 6 వరకు పడతాడన్నా. 6 కొట్టినా? 6 కొట్టినా? వెళ్ళిపోయాడు అన్నయ్య. ఎందుకు బంటి నీకు అంత కోపము? నీ గురించి చెప్తుంటే ఎందుకు అంత కోపడుతున్నావు? మరి ఏంటని అన్ని అబద్ధాలు చెప్తున్నాడు? అబద్ధాలు నువ్వు చెప్తున్నట్టు అనిపిస్తుంది బంటి. లేదన్నయ్య, నేను అసలు చెప్పినానయ్య. అయితే చాక్లెట్, నువ్వు అబద్ధాలు ఆడితే నువ్వు నరకానికి వెళ్తావు తెలుసా? నరకమా అంటే ఏంటన్నయ్య? నరకం అంటే అక్కడ ఎప్పుడు నిత్యం మంటలు ఉంటాయి, అక్కడ నిన్ను వేసి కాల్చేస్తారు. అవునా? నన్ను కాల్చే బదులు చికెన్ మటన్ కాల్చుకోవచ్చు కదా అన్నయ్య. చికెన్ మటన్ కాల్చడం కాదు, నువ్వు తప్పులు చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, మీ మమ్మీ మాట వినప్పుడు, ఓకే, వీబీఎస్కి రాకుండా తిరిగినప్పుడు, ఇట్లా చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు. నరకం అన్నయ్య? నరకం అంత బాగుంటుంది అన్నయ్య అక్కడ? బాగుండడం కాదు, అక్కడ చెప్పినా కదా, ఎప్పుడు మంటల్లో నిన్ను వేసి కాల్ చేస్తుంటారు. మరి ఎప్పుడు మంటలు ఉన్నప్పుడు ఇంకా స్టవ్లు ఎందుకో మరి ఇక్కడ?
ఇక్కడ స్టవ్లు ఎందుకంటే నేనేం చెప్తా, అది వేరు ఇది వేరు, కంప్లీట్ డిఫరెంట్. ఓకే ఓకే అన్నయ్య. సో నువ్వు మారి మంచిగా అవుతే నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకం బాగుంటుంది అన్నయ్య. పరలోకం చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నయ్య? అక్కడికి వెళ్ళాలంటే నువ్వు చేసే తప్పులన్నీ ఒప్పుకొని, నీ పాపాలన్నీ నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని అందరితో మంచిగా ఉంటే, నువ్వు ఎట్లా అంటే తప్పులు అబద్ధం ఆడకుండా మీ మమ్మీ మాటిని మంచిగా టైంకి అన్నీ చేస్తుంటే, ఓకే, వేరే వాళ్ళని కొట్టకుండా అంతా బాగుంటుంది. ఓకే అన్నయ్య, నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య. నీకోసం నేను మానవర్ష పొంది పరలోకానికి పోయేటట్టు సహాయం చేయండి అని. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న దీనకు వచ్చి చాక్లెట్ ఇంకా వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళడానికి ప్రార్థన చేస్తారు. దీనకి అయితే ఓకే అన్నయ్య, పిలువండి అన్నయ్య, ప్రేయర్ చేయించుకుంటాను. వస్తుంది అక్క. దీన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. మహాపరిశుద్ర మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రభా బిడ్డలైతే ఏదైతే నేర్చుకోవాలో ప్రభా అది నేర్చుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా, మారు మనసు పొంది అయ్యా పరలోకి వెళితేనే ప్రభా నీకు స్తోత్రాలనైనా. అయ్యా మాకు నిత్య రాజ్యానికి వెళితేనే ప్రభా అయ్యా నీకు నీ పిల్లలుగా మేము నీ లోకంలో జీవించగలము నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అందరు ఇక్కడున్న వారందరూ కూడా ప్రభా పరలోకి వెళ్ళాలని ఒక ఆశ అయ్యా ఒక నిశ్చయత కలిగి ఉండగా ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి. ఈ స్కిట్ ద్వారా ప్రభా బిడ్డలందరూ కూడా అయ్యా నీకు వందనాలు తండ్రి ఒక నిర్ణయం తీసుకుని ప్రభా అయ్యా నీ నిత్యరాజ్యానికి వారసులయ్యే కృప అనుగ్రహించమని, వారి తప్పులను వారు ఒప్పుకుంటూ అయ్యా నీకు స్తోత్రాలనైనా నీ పరలోకం చేర్చబడ్డానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ దినకియా.